మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చాలా గొప్ప స్మృతులని మీరు తిరగదోడుతున్నారు. మళ్ళీ వాటితో పాటు మీరు కొనసాగిస్తున్న కొన్ని మౌలిక విలువలు అవి మాత్రం చాలా అంటే కళల పట్ల మీకుండే అంకిత భావం. ఎంతమంది చాకుల్ లాంటి విద్యార్థుల్ని మీరు తయారు చేశారు మాస్టర్. నిజంగా నాన్నగారు మీ నాట్యం చూసి చాలా సంతోషపడ్డారని చెప్పారు. ఆయన చాలా ప్రోత్సహించారు, మిమ్మల్ని ప్రొఫెషన్గా ఎంచుకోమని చెప్పారు. ఫైనల్ డేస్లో వాట్ వాజ్ హిస్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు యూ అంటే యాజ్ మోల్డింగ్ యువర్ పర్సనాలిటీ అండి? ఒకటి, నాన్నగారు నేను మంచి వయసులో ఉన్నప్పుడే ఆయన ఏమన్నారంటే, ఒరే నాయన నీకు డాన్స్ కూడా వచ్చింది కదా, నేను కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తాను, నువ్వు ఏమైనా నటిస్తానంటే ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, హీరోకి సెకండ్ హీరోను ఏదో అంటే నన్ను అడిగారు. నేను తీసుకెళ్ళినా, నువ్వు చదువు ఒకంతకు చదువుకున్నావు, డాన్స్ వచ్చింది నీకు, నువ్వు కళల సైడ్ ఉన్నావు కనుక మనం సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళమే, నేను ఇన్నేళ్ళు ఉంటున్నాను, నేను తీసుకెళ్తాను నేను అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈయన అప్పటికే రిటైర్ అయిపోయారు నాన్నగారు. సో ఈయన వెళ్ళి ఒక్కొక్క కంపెనీకి ఎక్కి దిగి, ఏమండి నేను మాధవి సత్యం గారిని వచ్చాను అంటే అప్పటికి ట్రెండ్ మారిపోయింది, కొత్త వాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు వాళ్ళకి నాన్నగారు తెలుసుంటారో లేదో, ఈయన ఇంత పేరు ప్రఖ్యాతి ఉండి ఇంత ఇది ఉన్నవారు వెళ్ళి అక్కడ వాళ్ళు, సార్ ఇంకా మా డైరెక్టర్ రాలేదు, ఓ 2 hours పడుతుంది కూర్చోండి సార్ మీరు అంటే, అది నేను కొడుగ్గా ఐ డోంట్ వాంట్ టు సీ దట్. నేను అన్నాను, వద్దు నాన్న, నాకు ఎక్కడ ఆపర్చునిటీలు వస్తే నేను చేస్తాను. నేను కొన్ని సీరియల్స్లో చేశాను, స్వరాభిషేకం విశ్వనాథ్ గారి సినిమాలో ఆయన నన్ను డాన్స్ చేయమన్నారు సరదాగా, అక్కడ చేశాను. కొన్ని తమిళ సీరియల్స్లో నటించాను. శ్రీప్రియ డైరెక్ట్ చేసిన విక్రమాదిత్యన్ అని, అది తెలుగులో కూడా అనువదించి వచ్చింది అప్పుడు జెమినీలో, తమిళ్లో సన్ టీవీలో వచ్చింది. వాటిలో 60 ఎపిసోడ్లు చేశాను శివుడుగా. సో నాకు సినిమా వాజ్ నాట్ ది థింగ్. నేను వెళ్ళుంటే ఐ కుడ్ హావ్ బికమ్ అ బిగ్ యాక్టర్ మేబీ ఆల్సో బికాస్ ఆఫ్ ది నువాన్సెస్ నాకు చేతిలో ఉన్నాయి కనుక. నవరసాలు పలకగలిగిన ఇవి ఉన్నాయి. ఎప్పటికీ మనకు డాన్సర్కి మనం చూసేది అదే. అవి ఉన్న వాళ్ళు రాణించిన విధంగా మిగతా హీరోయిన్లు కానీ వాళ్ళు రాణించలేదు. మీరు వైజయంతి మాల దగ్గరించి చూడండి, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, హేమమాలిని, మీనాక్షి శేషాద్రి, జయప్రద, కమల్ హాసన్, ప్రభుదేవ, శోభన, మీరు వీళ్ళందరినీ తీసుకోండి, వీళ్ళు ఎమోట్ చేసేంత రేంజ్లో మిగతా వాళ్ళు చేయలేరు. అవును, ఎందుకంటే వీళ్ళకి డాన్స్ ఇస్ ద బేస్. వాళ్ళు అందులో ఆరి తేరారు. అది ఏ స్టైల్ అవనండి, వాళ్ళతో చెప్పేస్తారు. వాళ్ళు డైలాగ్ చెప్పక్కర్లా, కొన్ని ఆ డైరెక్టర్ అనుకున్నట్టు ఆ భావాన్ని కళ్ళ ద్వారా చూపిస్తారు, వాళ్ళు పెదవుల ద్వారా చూపించగలరు. అది అందులో ఉన్న విషయం. సో అందుకని ఆర్ట్ని వి టుక్ యాజ్ ఆర్ ప్రొఫెషన్ అండ్ నాన్నగారి ఆశీర్వచనాలు. సో ఆయన చివరి ఈ రోజుల్లో ఏం చేసేవారంటే, హీ వాజ్ బై హిమ్సెల్ఫ్ ఎంజాయింగ్. అప్పటికి 1.5 ఏళ్ల క్రితం ఆయన పోయే ముందు మా అమ్మగారు పోయారు సడన్గా. నేను అమెరికా నుంచి దిగిన గంటలో ఆవిడ పోయారు. దాంతో ఆయన యొక్క లైఫ్ బికేమ్ లిటిల్ సాఫ్ట్. బట్ ఒక 4-5 నెలలకి నాకు కూతురు పుట్టింది, ప్రతిభ దాని పేరు. మా అమ్మగారి పేరు చెట్టు పెట్ట, నాగ ప్రతిభ దాని పేరు. తను ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. షీ ఆల్సో డాన్సెస్ విత్ మీ కూచిపూడి. అండ్ ఎస్, షీ వాంటెడ్ టు చూస్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక మెయిన్ ఇంజనీర్ గాను, లేకపోతే యూనో సిఏ సైడు, లేకపోతే అవి నేను వెళ్ళను నాన్న, నేను ఎందుకు వెళ్తానంటే నేను ఎంకరేజ్ చేశాను. అది చిన్న పిల్లగా ఉండడంతో ఒక 1 ఏడాది పాటు దాన్ని చూస్తూ ఆయన చక్కగా కాలం గడిపేవారు. నేనేమైనా విషయాలు చెప్తే ఆయన వినేవారు. ఆయన ఒక 28 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చాలా బిజీగా అప్పుడు తిరుగుతున్నాను హేమమాలిని గారితో ప్రోగ్రాంలు. కె రాఘవేంద్రరావు గారు పిలిచి, మూర్తి గారు మీరు మంజునాథ సినిమాకి మాకు ఒక సాంగ్కి కొరియోగ్రాఫ్ చేయాలి, చిరంజీవి గారు, మీనా గారు వాళ్ళిద్దరూ శివుడు పార్వతి చేస్తున్నారు, తాండవం మీరే చేయాలి అంటే వాటికి డిస్కషన్స్ అని వెళ్ళడం, ఇవన్నీ జరగడం. అలాగే పునీత్ ఎస్ఆర్ డైరెక్షన్లో హేమమాలిని గారు పెద్ద సీరియల్ ఆవిడ జయమాతాకి అని చేస్తోంది స్టార్ ప్లస్కి. అప్పుడు నన్ను ఆ శివుడుగా చేసే అతను డాన్స్ చేయలేడంటే ఆవిడ, అదేమిటండి మీరు శివుడిని సెలెక్ట్ చేసిన అతను డాన్స్ చేయలేకపోతే, నేను ఐ వాంట్ టు పర్ఫార్మ్ బికాజ్ ఐఎమ్ అ డాన్సర్ అండ్ ఐ వాంట్ శివ టు డాన్స్ అంటే, అప్పుడు ఆవిడ నన్ను ప్రాక్సీగా పెట్టి ఆ షూట్ వేరే పెట్టుకున్నాం. ఇవన్నీ మా నాన్నగారు హాస్పిటల్లో ఉండగా చేసాం. ఆ టైంలో నాన్నగారు మెల్లిగా డిటీరియరేట్ అయ్యి కరెక్ట్గా డిసెంబర్ 18 పోయారు. 19 ఆయన దహన కార్యక్రమం చేసి 20 పొద్దున ఫ్లైట్లో నేను బెంగళూరు వెళ్ళి చిరంజీవి గారి షూటింగ్కి దిగాను నేను. అది ఆ విషయం నేను చేయబోతున్నాను అనేది వారం ముందు మా నాన్నకి చెవిలో చెప్పా. ఆయన సంతోషంగా 2 చేతులతో ఇలా ఆశీర్వదించారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆయనకి.
చాలా సంతోషం. అంటే మరి రాఘవేంద్రరావు గారు చాలా పెద్ద లెవెల్, చిరంజీవి గారు పెద్ద పేరున్న మెగాస్టార్, ఇవన్నీ ఆయన విని చాలా సంతోషించారు. అప్పుడు నేను వెళ్ళి ఆ వర్క్ చేశాను. నేనేమో చెప్పొస్తున్నానంటే ఆయన ఎటువంటి వారంటే ఆయన ఎప్పుడు నాకు చెప్పింది, నాయన మన ప్రొఫెషన్ చాలా ముఖ్యం. అవును, మన కళలు మనకి ఒకసారి తలుపులు తడతారు, తట్టినప్పుడు మనం తలుపులు తీయకపోతే తర్వాత అరగంట తర్వాత మనం తలుపు తీస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆపర్చునిటీలు వచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకో, వదులుకోకు. ఏదో మా నాన్నకు ఒంట్లో బాగుండలేదు, మా ఇంట్లో పెళ్ళి, మేము నేను ప్రోగ్రామ్ చేయనండి, నేను తర్వాత చేస్తాను, ఇవన్నీ పెట్టుకోకూడదని అన్నది నాకు అలవాటు. అందుకని ఈ రోజు కూడా నేను నా ప్రయారిటీ ఎవరన్నా నన్ను అనేది మా కజిన్ పెళ్ళని ఇన్వైట్ చేస్తే నేను వస్తాను. కానీ ఒకవేళ నాకేమన్నా హేమమాలిని గారితో ప్రోగ్రామ్ కానీ నా ప్రోగ్రామ్ కానీ ఉందంటే నేను అక్కడ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత నేను ఏదో ఫంక్షన్కి అటెండ్ అవుతా అని చెప్తా. సో ఇది నాన్నగారు నాకు ఇచ్చిన బోధన. ఇలాంటివన్నీ పాపం ఆయన ఆ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అవన్నీ చెప్తూ వచ్చేవారు కొన్ని విషయాలు. మెయిన్గా ఆయనకు ఆశ ఏమిటంటే ఆ పాత జ్ఞాపకాలు అన్ని ఎవరన్నా వస్తే వాళ్ళతో ఆయన షేర్ చేసుకునేవారు. అంటే ప్రాబబ్లీ ఆయన హీ ఫెల్ట్ హీ మైట్ నాట్ లివ్ లాంగ్ ఏంటని మనకు తెలియదు, కానీ ఇలాంటి విషయాలు తర్వాత తరానికి తెలియాలి, ఇది నాలో ఉండిపోకూడదు అన్నది ఆయన చాలా ఇదిగా చెప్పి మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. అప్పుడప్పుడు మేము అనుకున్నా ఏంటి నాన్న ఇవి చెప్తున్నాం అనుకున్న రోజులు ఉండుంటాయి. ఆ చిన్న వయసులో మనకున్న రన్నింగ్ అరౌండ్ ఆడుకోవడం అని దీంతో అప్పుడు మనకి ఇవి ఎక్కువ. పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ మాకు అది అర్థమైంది. అటు మా అక్కని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు కొన్ని విషయాలు. నాన్న కష్టే ఫలి, కష్టపడ్డావా నువ్వు ఫలితం చూస్తావు, నువ్వు కష్టపడలేదా నీకు ఫలితం రాదు. నీకేదో నీకు పూర్వజన్మ సుకృతం ఏదో కొంచెం రావచ్చు, కానీ అవన్నీ నడమంత్రపు సీరియల్లాగా కొంచెం వచ్చి అటు వెళ్ళిపోతుంది. అలా వద్దు, నువ్వు కష్టపడు, బాగా కష్టపడు, ఆ కష్టపడితే నీకు ఫలితం వస్తుంది అనేవారు నాన్నగారు. ఇలాగా ఆయన యొక్క చివరి జీవితం చక్కగా ఎవరు వచ్చినా చాలా ప్రేమతో అనురాగంతో అటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవనివ్వండి, మా చుట్టాలు అవనివ్వండి, పోయేంత వరకు ఆడారు ఆయన. ఆ 28 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆయన ఆడలేకపోయారు. అంత తప్ప ఆ పడ్డ 2 రోజుల ముందు కూడా ఆయన పేకాట ఆడారు. ఆయన జీవితం చాలా సంపూర్ణమైన జీవితం, సంపూర్ణమైన సంపదని అందరికీ ప్రపంచానికి మిగిల్చి వెళ్ళారు వారు. చాలా మనసుని కదిలించే విషయాలు చాలా చెప్పారు గురువుగారి వాళ్ళ. మిమ్మల్ని మాస్టర్ గారు అనాలా గురువుగారు? నేను మీ దగ్గర నేర్చుకునే భాగ్యం నాకు కలగలేదు. నేను ఉత్త సంగీతంలో ఉండిపోయి డాన్స్ నాకు అవకాశం రాలేదు. మీకు ఇప్పటికీ టైం ఉంది నేర్చుకోవాలని. అమ్మో, డాన్స్కి కళలకి ఒక ఏజ్ అనేది లేదండి. నన్ను ఇప్పటికీ కాంచన గారు అడుగుతారు, మూర్తి నేను ఒక ఐటమ్ వచ్చి ఇదే నేర్చుకోవచ్చా, అట్లీస్ట్ ఒక జావళి లాగా నాకు నేర్పిస్తావా అంటారు. శారద గారు ఎప్పుడు కనిపించిన మాస్టర్ గారు నా జీవితంలో కోరిక ఉండిపోయిందండి, మీ దగ్గర నేను నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాకు కొంచెం హెల్త్ అవి చూసుకుని నేను ఎప్పుడో ఒక టైంలో నేను వచ్చి మీదే నేర్చుకుంటాను. ఆ మాట అంటమే పెద్ద విషయం అండి మనకి ఇలాంటి కళాకారులు. సో ఏజ్ అన్నది నాట్ ద థింగ్. సో మా దొడ్డమ్మ గారుకి మీరు చాలా ఆత్మీయులు. ఒక దుర్గాదేవి గారు నాకు తల్లి లాంటిది దుర్గాదేవి గారు. మేము ఎన్నో ప్రోగ్రాంలు ట్రావెల్ చేసాం, అమెరికా మొత్తం తిరిగాం 84లో, దాదాపు 50 నగరాలు వెంపటి గారితో. సో మాకు తల్లిలాగా మాతో కూడా ఉంటుండే దుర్గా గారు. బకుళాదేవి వేషం, చండాలికలో మాయ వేషం, అసలు ఈ గెటప్కి ఆ గెటప్కి అసలు వైడ్ రేంజింగ్. ఎస్వి రంగారావు రేంజ్ ఆవిడ. అందులో వచ్చిందా ఆవిడ మాయ అంటే మరి మీకు తెలుసు కదా, చండాలిక తల్లి అన్ని మాయలు మంత్రాలతో చేయగలదు, అలాంటి క్యారెక్టర్. ఇక్కడ వకుడాదేవి అంటే శ్రీనివాసు తల్లి, చాలా భవ్యంగా ఎదురు చూస్తురా తండ్రి. కరెక్ట్. సంగీతరావు గారి మధురమైన సంగీతం, అద్భుతం. అసలు గొప్ప ప్రపంచంలోకి తీసుకెళ్లారు మూర్తి గారి వాళ్ళ. ఫైనలీ అఫ్ కోర్స్ నాన్నగారిని మీరు చాలా మనసులో గుండెలో మిస్ అవుతారు కదా, ఎందుకంటే నాన్నే సెలబ్రిటీ అయినా ఎటువంటి మహానుభావులైనా మనకి మాత్రం ఇంట్లో నాన్న. నాకు మా అమ్మ నాన్న దే ఆర్ ఆల్వేస్ మై వాట్ యు సే వెల్ విషర్స్ అవనండి, దే ఆర్ మై మై ఇట్స్ అ ఫంటాస్టిక్ ఫీల్. అది ఒక మనం కొడుకుగా నేను చెప్పలేను. ప్రతిదీ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఆయన చేసిన విషయాలన్నీ నేను ఇప్పుడు ఫాలో చేస్తున్నాను. ట్రయింగ్ టు బీ సింపుల్, ట్రయింగ్ టు హెల్ప్ పీపుల్. బాబా గారు అన్నట్టు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అన్నారు.